ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రులు ఉత్తమ్ భట్టి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాజెక్ట్ కి 67 టీఎంసీ గోదావరి జలాలు ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందనే విషయం నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నేను ఇవాళ చెప్తున్నా, సీతమ్మ సాగర్ కూడా ఎన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఓవర్కమ్ చేసి అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గోదావరిపై నిన్నగాక మొన్న భట్టి గారు, నేను, పొంగులేటి గారు దేవాదులో కూడా పోయినాం. గుర్తుపెట్టుకోవాలి, దేవాదుల 2004లో మొదలుపెట్టిండ్రు. మధ్యలో టీఆర్ఎస్ 2014 నుంచి 2023 వరకు 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది. కానీ సీతారాం సాగర్ పూర్తి చేయలే, సీతమ్మ సాగర్ పూర్తి చేయలే, లాంగ్ పెండింగ్ ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయలేదనే విషయం దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ సభాముఖంగా మాటిస్తున్నాం, సీతారాం సాగర్, సీతమ్మ సాగర్ పూర్తి చేయడమే కాదు, దేవాదుల ప్రాజెక్టు కూడా మా హయాంలో పూర్తి చేస్తాం. గోదావరి జలాల నుంచి పుష్కలంగా నీళ్లు తీసుకొస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మీరు వార్తాపత్రికలు చూస్తుండొచ్చు, ముఖ్యమంత్రి గారు, నేను, ఉప ముఖ్యమంత్రి గారు ఒక వారం రోజుల్లో మహారాష్ట్ర పోతున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఈ తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ని దాన్ని తిరిగి స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇరిగేషన్ మా గవర్నమెంట్కి హైయెస్ట్ ప్రయారిటీ. గోదావరి జలాలపై తుమ్మడిహట్టి, దేవాదుల, సీతారాం సాగర్ పూర్తి చేస్తూ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కూడా అది రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ చేపట్టాము అని చెప్పే విషయం కూడా మనం చేస్తున్నాం. దయచేసి మీరు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి. ఈ 3 బ్యారేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డిజైన్ అయినాయి, వాళ్ళున్నప్పుడే నిర్మాణం అయినాయి, వాళ్ళున్నప్పుడే కూలిపోయినాయి. మేము అధికారంలో వచ్చింది 7 డిసెంబర్ 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది 21 అక్టోబర్ 2023. కూలిపోయినప్పుడు అప్పుడు ఇంజనీర్లు ఇది ఆ ప్రభుత్వంలో ఉన్న ఇంజనీరింగ్ పొరపాట్ల వల్లనే కూలిపోయినని చెప్పి ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేసిండ్రు. యాక్ట్ ఆఫ్ లా ఆఫ్ పార్లమెంట్. మొత్తం దేశంలో ఉన్న డ్యామ్స్, బ్యారేజెస్ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో వస్తాయి. ఆల్ సేఫ్టీ ఇష్యూస్ అక్కడ ఎందుకు పోలే, వీళ్ళ మొన్న చూసిన టీఆర్ఎస్ వాళ్ళది పోలవరం ఎందుకు పోలే, ఆడెందుకు పోలే అడుగుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిందే, అది చట్టం కానీ సేఫ్టీ అథారిటీ వచ్చిందే 2022లో. ఆ తర్వాత ఈ దేశంలో బ్యారేజీలు, డ్యామ్లన్నీ కూడా వాళ్ళ కిందనే వస్తాయి. వాళ్ళ సలహా మేరకే మేము ముందుకు పోతున్నాము. వాళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు మీరు గమనించాలి. ఎందుకు ఎత్తలేరు, ఎందుకు పోస్తలేరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ బ్యారేజెస్ లో నీరు నిల్వ ఉంచడానికి వీల్లేదు అని లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఇంకా కొద్దిగా లోతుగా పోవాలంటే వాళ్ళు రాసుకున్న డిపిఆర్లోనే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆ 3 బ్యారేజెస్ కి షీట్ పైల్ ఫౌండేషన్ తో కట్టాలి అని రాసుకున్నారు. అది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం ఏమని ఉన్నది, ఆ 3 బ్యారేజెస్ షీట్ పైల్ ఫౌండేషన్ తో కట్టాలని ఆమోదం ఉంది. వీళ్ళొచ్చి మాకే అన్ని తెలుసు అన్నట్టు ఆ 3 బ్యారేజెస్ కి ఫౌండేషన్, దయచేసి అర్థం చేసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక ఫౌండేషన్ ఆమోదిస్తే వ్యాప్కోస్ డిపిఆర్ లో అదే ఫౌండేషన్ ఉంటే వీళ్ళు ఆ ఫౌండేషన్ మార్చేసి షీట్ పైల్ ఫౌండేషన్ మార్చేసి
సీకండ్ పైల్ ఫౌండేషన్తో కట్టిండ్రు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఈ మూడింటికి, ఈ 3 బ్యారేజెస్లకి ఒకే టైప్ లోపభూయిష్టమైన ఫౌండేషన్ ఉంది. మేడిగడ్డ కూలిపోయినట్టే ఆ తతిమ 2 కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. దీంట్లో మీరు గేట్లు దించొద్దు, దీంట్లో నీరు నిల్వ ఉంచొద్దు. ఇది మీరు ఫలానా టెస్టింగ్ చేయండి. ఆ టెస్టింగ్ కూడా ఎవరితో చేయించాలో కూడా వాళ్ళే రాసిండ్రు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థలని తో టెస్టింగ్ చేయించండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సాయిల్ టెస్టింగ్ కూడా చేయలే. బ్యారేజ్ కట్టినప్పుడు సాయిల్ టెస్టింగ్ చేయించండి. మరి ఆ కాంక్రీట్ స్ట్రెంత్ టెస్ట్ చేయించండి. టెస్ట్ చేయించిన తర్వాత మరి మేము ఐఐటి బాంబే మరియు ఆఫ్రీ ఇండియా అనే సంస్థతో ఆ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఆ 3 బ్యారేజ్ల రిపేర్ అండ్ రిహాబిలిటేషన్కి మరి ఎంత ఖర్చైనా చేపట్టి పూర్తి చేస్తాము. ఏమాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, మేము ఎవరం కూడా వాళ్ళ టైంలో పొరపాటు జరిగినా, వాళ్ళ లోపభూయిష్ట నిర్మాణం వల్ల కూలినా మేము రాజకీయ చేయకుండా ఆ 3 బ్యారేజెస్ నిర్మాణానికి, రిహాబిలిటేషన్కి ఒక పాజిటివ్గా, ఒక సైంటిఫిక్గా, ఒక రాషనల్గా, ఒక లాజికల్ దృక్పథంతో ముందుకు పోతున్నాము. ఎంతవరకు పోయినామంటే మరి దీంట్లో ఎవరు రాజకీయం ఆపాదించొద్దని ఈ 3 బ్యారేజీల రిహాబిలిటేషను, ఈ 3 రిహాబిలిటేషను భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ చేసి ఆ 3 బ్యారేజెస్ ఇప్పుడు రిపేర్ చేస్తున్నాము. మిత్రులరా, దాని విషయంలో నిరంతరం ప్రతిపక్షాలు కొంతమంది ప్రభుత్వం మీద బురజల్లే, బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీ ద్వారా, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినప్పుడు, ఆ బ్యారేజీలు కట్టినప్పుడు చక్కగా కడితే అసలు ఈ ప్రాబ్లమే లేదు చేయాలా? అదేవిధంగా నేను చెప్పలే, వాళ్ళ కుటుంబ సభ్యులు సోదరిమని ఏమన్నదంటే, బీఆర్ఎస్ పార్టీ 1400 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్ నుంచి తీసుకొని అఫీషియల్ గా చెక్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. ఇక వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు కాళేశ్వరం నాణ్యత గురించి మాట్లాడి మరి మా మీద బదనాం చేస్తే ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆ 10 ఏళ్ల పాటు అసలు మేము ఏదో చేసినామని ప్రొపగాండా చేస్తారు కదా. మీరందరూ ఇక్కడున్న చాలా మంది విలేకరు మిత్రులు నాకు చాలా పాత మిత్రులు, భూపాల్ ముందు నల్గొండలో ఉండే. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి, అటు నుంచి మొదలు పెడితే ఇక్కడ మేము నుంచి మొదలు పెడదాం. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా, మరి ఒక్క ఎకరం ఆయకట్టు కూడా రాలే. మరి ఇంకా పైకి వస్తే ఎస్ఎల్బిసి టనలు పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, దేవాదుల పూర్తి చేయలే, సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా తీసుకురాలే. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు తీసుకురాలే. తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ని తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిన విషయం సుప్రీంకోర్టు జడ్జి ఉన్న జ్యుడిషియల్ కమిషన్ కూడా ఇది తప్పుడు నిర్ణయం అని నివేదిక ఇచ్చింది. మరి ఇంత తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇంకోళ్ళ మీద మాట్లాడుతుంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పి నేను మనం చేస్తున్నాను.